Solomon Journey. సహోదరి సహోదరులారా, మూడవ భాగానికి స్వాగతం. రెండవ భాగంలో మనం చూసిన దివ్యబలి పూజతో కొనసాగింపుగానే ఈ మూడవ భాగం కూడా ఉంటుంది. ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం విన్నటువంటి వాక్యం మొదటి పఠనము, రెండవ పఠనము, అదే విధంగా సువార్త పఠనం. మనం ఈ మూడు పట్టణాలు ఈ రోజున విన్నాం. మొదటి పట్టణంలో అనేక సంవత్సరాల క్రితమే, యేసు శిలువ మరణానికి ముందు, సుమారుగా 700 సంవత్సరాల ముందే యేసు ప్రభు ఎటువంటి మరణాన్ని పొందబోతూ ఉన్నాడు అన్న దానికి సూచకగా యెషయా గ్రంథములో చెప్పబడింది. ప్రవచనములు అంటేనే అది. ముందుగా జరగబోయేదాన్ని దేవుడు తన యొక్క ప్రవక్తల ద్వారా, తన యొక్క వాక్కు ద్వారా ప్రజలకు తెలియపరచడం. అది తెలుసుకున్న వాళ్ళు ధన్యులుగా ఉంటారు. మరి అనేక సార్లు దానిని మనము తెలుసుకోలేము. కారణం, దాని మీద ఆసక్తి లేక. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, మనం పిల్లల్ని బడికి పంపిస్తూ ఉంటాం. ఆ బడికి పంపించేటువంటి తరుణంలో తల్లిదండ్రులు ఏమనుకుంటారు? ఈ పిల్లవాడు లేకపోతే ఈ పిల్ల బ్రహ్మాండంగా చదువుకోవాలి, చదువు రావాలి, మంచి మార్కులతో పాస్ కావాలి, తర్వాత మంచి మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలి. ఇది తల్లిదండ్రుల యొక్క ఆశ, వాళ్ళు అనుకునేటువంటి కోరిక. కానీ వాడు బడికి వెళ్తున్నాడు, కానీ వాడి ధ్యాస మాత్రం చదువు మీద లేదు. అంటే వాడి చూపు, వాడి ఆలోచన మొత్తం చదువు మీద లేదు. ఆ చదువు మీద ఉన్నా అది వాడికి అప్పట్టలేదు. కానీ వేరే దాంట్లో వాడికి ఆసక్తి ఉంది. కాబట్టి దానిలో వాడు త్వరగా రాణిస్తూ ఉంటాడు. మరి బైబిల్ గ్రంథాన్ని చూస్తే ఎందులో ఆసక్తి ఉండాలో, ఎవరికి ఉండాలో వాళ్ళకి ఆ ఆసక్తి కనబడట్లేదు. అందుకనే మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే కనుక యేసు జననం గురించి మనము వింటూ ఉంటాం. అక్కడ చేరినటువంటి ధర్మశాస్త్ర బోధకులు, ప్రధానార్చకులు, వీళ్ళందరూ యేసు జన్మ గురించి వాళ్ళకి ప్రవచనాలు ఇవ్వబడ్డాయి. కానీ ఎక్కడో ఉన్నటువంటి జ్ఞానులు వాళ్ళు తెలుసుకున్నారు, వచ్చారు. అంటే ఈ యొక్క ధర్మశాస్త్ర బోధకులు వీళ్ళందరూ ప్రభు జననం గురించి తెలుసుకోవాలి, వాక్యం గురించి తెలుసుకోవాలి, అందులో ఏముంది, ఆ ప్రవచనములో ఏముంది అనే దాని మీద శ్రద్ధ వహించాలి. కానీ వాళ్ళకి దాని మీద శ్రద్ధ లేదు. కానీ దానికోసం వాళ్ళని అపాయింట్ చేశారు, దానికోసం వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ జ్ఞానులు అనే వాళ్ళు ఎవరో అపాయింట్ చేయాల, కానీ వాళ్ళకి శ్రద్ధ, ఆసక్తి మొత్తము
ఈ దైవ కుమారుడు ఎక్కడ జన్మించబోతూ ఉన్నాడు అని తెలుసుకుంటానికి వాళ్ళ సమయాన్ని, వాళ్ళ జ్ఞానాన్ని, వాళ్ళ డబ్బును, వాళ్ళ కాలాన్ని మొత్తాన్ని వెచ్చించారు. చివరికి వీళ్ళకన్నా ముందుగా వాళ్ళు తెలుసుకోగలిగారు. చూడండి, అట్లానే ప్రభు యొక్క మరణాన్ని గురించి దేవుడు తన యొక్క ప్రవక్తల ద్వారా అనేక సార్లు ఈ యొక్క మరణం ఏ విధంగా సంభవిస్తుంది, ఎందుకు దేవుని ఏకైక కుమారుడు, ఒకే ఒక కుమారుడు మరణించాలి అని మనకి ఈ యొక్క ప్రవచనాల ద్వారా తెలియచేయబడింది. ఈ మధ్య కాలంలో కొత్త సినిమా ఒకటి వచ్చిందంట. ఏంటిది? 2000 కోట్లు వసూలు చేసిందంట. ఏంటి? రెండవ భాగం. ఏ సినిమా అది? దురంధర్ కదా, అంతేనా? కరెక్ట్ అని పేరు దురంధర్. ఇక్కడ యువకులు ఉన్నారు, తెలియదా వాళ్ళకి? తెలుసు కానీ చెప్పరు. దాని గురించి మనం చాలా బయట మాట్లాడుతూ ఉంటారు. అట్లానే బాహుబలి వచ్చినప్పుడు కూడా మాట్లాడారు చాలా మంది కదా, 1000 కోట్లు వసూలు చేసింది. ఇవన్నీ ఈ మధ్య కాలం వచ్చినాయి. 2004లో ఇంకో సినిమా వచ్చింది, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని ఇంగ్లీష్లో. 2004లో ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. ఆ రోజుల్లోనే 2004లోనే ఆ సినిమా $370 మిలియన్, అమెరికా డాలర్స్. ఈరోజు మొన్న ఈ మధ్య దాదాపు $100 పోయింది డాలర్ కదా. $370 మిలియన్. $1 మిలియన్ అంటే 10 లక్షలు. 370 అంటే 37 కోట్ల డాలర్లు, అంటే 3700 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కానీ ఇక్కడ డబ్బు ఎంత వసూలు చేసిందని కాదు. ఎందుకంటే ఈరోజు ఎందుకు చెబుతున్నా అంటే 100 కోట్లు, 1000 కోట్లు, 2000 కోట్లు వసూలు చేయగలనే ప్రపంచంలో మనకన్నా మించిన వాళ్ళు లేరని చెప్పుకుంటున్నారు కదా. మరి ఈ సినిమా ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ఏంటి? ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అంటే ప్రభు పాటల గురించి మాత్రమే, ప్రభు యొక్క పాటల గురించి మాత్రమే ఆ సినిమా తీయబడింది. ప్రభు ఎక్కడ పుట్టారో లేకపోతే ఎక్కడ పెరిగారో ఇవన్నీ లేవు అందులో. మెయిన్ సెంట్రల్ థీమ్ ఏంటంటే ప్యాషన్ అంటే ప్రభు పొందిన శ్రమలు. దాని గురించి మాత్రమే గిబ్సన్ అనేటువంటి డైరెక్టరు దాన్ని తీశాడు. సుమారు 2 గంటల 6 నిమిషాలు ఉంటుంది ఆ సినిమా. ఎక్కువ భాగము ప్రభువు ఏ విధంగా శ్రమలు పొందాడు అన్న దాని మీద తీయబడింది. అది తీసిన తర్వాత ఒక ఫేమస్ పేపర్ వాళ్ళు ఒక ప్రశ్న వేశారు, అసలు యేసు ప్రభు ఎందుకు చనిపోవాలి? అసలు యేసు ప్రభువు ఎందుకు చనిపోవాలి? ఇదేమైనా కొత్త ప్రశ్న కాదు. వాళ్ళు వేసింది ఎప్పుడు 2004లో ఆ ప్రశ్న వేశారు. కానీ 300 సంవత్సరాలు అప్పుడు, సుమారు 300-400 సంవత్సరాల దగ్గర పునీత అగస్తేన్ గారు అదే ప్రశ్న వేశారు. ఎంత తేడా ఉంది అప్పటికిప్పటికి? సుమారు 1700-1600 సంవత్సరాల క్రితమే అగస్తేన్ గారు ఎందుకు యేసు ప్రభువు చనిపోవాలి? ఈరోజు మనం అందరము ఒక ప్రశ్న వేద్దాం, ఎందుకు యేసు ప్రభువు చనిపోవాలి? అవసరమా? చూడండి, చిన్నపిల్లలు అవసరం లేదు, చనిపోవాల్సిన అవసరం లేదు. ఎంత చక్కగా తలూపుతున్నారు. ఎందుకంటే ఒక మనిషి చనిపోవటం అనేది మనకి అంత సంతోషం కాదు, మనం కోరుకునేది కాదు. కానీ ఎందుకు యేసు ప్రభు చనిపోయాడు? ఇది కూడా బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా వివరించబడింది. యేసు ప్రభువు మరణించాలి అని చెప్పబడింది. అంతవరకు ఎందుకు?
మొట్టమొదట మనకి బైబిల్లో ఆది కాండంలో చూసినట్లయితే అబ్రహాముని దేవుడు ఎన్నుకున్నాడు. మొట్టమొదటిగా ఎన్నుకున్నప్పుడు ఆయనకు పిల్లలు లేరు. ఉన్నారా? పిల్లలు ఉన్నారు ఆయనకి. అబ్రహాముని ఎన్నుకున్నప్పుడు ఎవరున్నారు? ఆయనతో పాటు ఆయన భార్య మాత్రమే ఉంది, సారా. అప్పుడు అబ్రహాముని ఎన్నుకున్నాడు దేవుడు. కానీ అబ్రహాముకి ఒక డౌట్. దేవుడు ఏం చెప్పాడు? నీకు ఆకాశంలో నక్షత్రాల లాంటి సంతతిగా, అంత సంతతిని, సముద్ర ఒడ్డునున్న ఇసుక రేణువుల లాంటి సంతతిని నీకు ఇస్తా అన్నాడు. చివరికి ఏమైంది? ఎంతమందిని ఇచ్చాడు దేవుడు? అబ్రహాంకి ఎంతమంది పిల్లలు ఇచ్చాడు తెలీదా మనకి? ఒకళ్ళేనా? ఇద్దరు. వెరీ గుడ్. ఇద్దరు. ఇంకా ఉన్నారా పిల్లలు అబ్రహాంకి? ఇద్దరు అనేది సహజంగా మనము చెప్పుకునేది. ఎవరా ఇద్దరు? ఇద్దరు చెప్పింది ఎవరేడా? ఎవరా ఇద్దరు? ఇష్మాయేలు, ఈసాకు. హాగరు వలన ఇష్మాయేలు, సారా వలన ఈసాకు జన్మించారు. అయితే వాళ్ళిద్దరే అనుకుంటాం కదా మనము. కానీ దేవుడు ఏం చెప్పాడు? ఎంతో మందిని ఇస్తానన్నాడు, ఎన్నో రాజ్యాలను కట్టబెడతా అన్నాడు. చూడండి, మరి దేవుడు మాట చెల్లాలా లేదా? దేవుడు మాట వరకు పోయిద్దా? పోదు కదా. మరి చూడండి, మనకి తెలిసింది అదే. ఒకసారి మనము ఆదికాండం 25వ అధ్యాయం మనం తీసుకుందాం. ఆదికాండం 25వ అధ్యాయం 1వ వచనం ఎవరన్నా చదవండి. అబ్రహాము మరి ఒక స్త్రీని కూడా వివాహమాడెను. అంటే అప్పటికి సారా చనిపోయింది. అప్పటికి. ఐజక్ పుట్టేపాటికల్లా అబ్రహాముకి దాదాపుగా 100 సంవత్సరాలు ఉన్నాయి. ఆ తర్వాత అబ్రహాము సారా కొంతకాలము జీవించారు. ఆ తర్వాత సారా చనిపోయింది. చనిపోయిన తర్వాత అబ్రహాం ఏం చేశాడు? ఇంకొక స్త్రీని వివాహం. ఆ ముసలితనంలో ఇంకొక పెళ్ళి అవసరమా అని అనుకోబోతాం మనం, అవునా కదా? అసలు బతకటమే ఎక్కువ 100 సంవత్సరాలు. ఆ తర్వాత కూడా ఇంకో పెళ్లి కావాల్సి వచ్చిందా? సరే, ఏదేమన్నా కానీ ఆదికాండం 25వ అధ్యాయంలో 1వ వచనం చదవండి. అబ్రహాము మరి ఒక స్త్రీని కూడా వివాహమాడెను. ఆమె పేరు కతూరా. అయితే ఆమె అతనికి సిమ్రాను, మోక్షాను, మేదాను, మిథ్యాను, ఇష్బాకు, శవానులను అది ముఖ్యం. శవాలను కానను. ఎంతమంది కన్నది ఆమె? 4 నేను ఇట్టరంగా 4 అనుకుంటున్నారా? 4 కాదు, 6 కన్నదామ. ఎవరు పిల్లలు వీళ్ళు? అబ్రహాం పిల్లలేగా. అంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అబ్రహాంకి? 2 అంటే దేవుడు తాను అనుకున్నట్టు దాన్ని ఏదో ఒక రూపాన ఆ యొక్క వాగ్దానము నెరవేరుద్ది. ఆ తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఈ 6 పిల్లల్ని ఆమె కన్న తర్వాత ఏం చేశాడంటే అబ్రహాము వాళ్ళకు కూడా తనకున్న ఆస్తిని పంచిచ్చి మీకు గొడవలు రాకూడదని ఈసాకును అక్కడ ఉంచి, అప్పటికే ఇష్మాయిల్ వెళ్ళిపోయాడు. అప్పటికే హాగారు సంతతి అయినటువంటి ఇష్మాయిల్ వెళ్ళిపోయాడు. అప్పటికే ఈసాకు మాత్రము అక్కడ ఉన్నాడు. ఎందుకని? మళ్ళీ అక్కడ దేవుని వాగ్దానం, ఆయన ద్వారానే, ఆయన వంశములోనే
ఎవరు రావాలి? దేవుని కుమారుడు రావాలి. ఇప్పుడు అబ్రహాము కతూరా అనేటువంటి స్త్రీని వివాహం ఆడిన తర్వాత 6 పిల్లలు పుడితే వాళ్ళకు కూడా ఊరకేదో ఇచ్చి ఇలా ఆస్తిలో భాగాన్ని ఇచ్చి వాళ్ళని మిగతా చుట్టుపక్కల ప్రాంతాలకు మీరు కూడా స్వయంగా మీ అంతటా మీరు ఉండి మీరు ఎదగండి అని అబ్రహాము పంపించాడు. ఇది చెప్పడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్కు, దేవుడు పలికినటువంటి పలుకులు జీవితంలో ఎప్పుడునూ నెరవేరతాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ఇటువంటి సమయంలో దేవుడు మొట్టమొదటి ఆదాము అవ్వను సృజించిన తర్వాత వాళ్ళు చేసినటువంటి అవిధేయత తర్వాత పాపం వలన మనుష్య జాతికి శిక్ష పడింది. ఎటువంటి శిక్ష అది? మరణము అనేటువంటి శిక్ష పడింది. పాపములో ఉండిపోయారు. అదేవిధంగా ఆ పాపం అనేది పెరుగుతూ వచ్చింది. ఆ పాపము దేవుని దగ్గర పెరుగుతూ వచ్చింది. కాబట్టి ఆ పాపాన్ని తొలగించాలి అంటే ఎవరు కావాలి? మామూలు వ్యక్తి సరిపోతాడా? ఒక చిన్న ఉదాహరణ ఇస్తా. ఒక 2 స్నేహితులు ఉన్నారు, ఆడవాళ్ళు. చాలా మంచి స్నేహం వాళ్ళది. ఎంతగా అంటే ఏ అవసరం ఉన్నా సరే ఒకళ్ళకొకళ్ళకి ఆదుకుంటారు. ఒక రోజున ఈ స్త్రీ, 2 స్త్రీల్లో ఒక స్త్రీ, సరే క్లారిటీ కోసం ఒక పేరు చెప్పుకుందాం. ఏంటి? మార్తమ్మ, మరియమ్మ. అక్క చెల్లెళ్ళు కదా ఇద్దరు, మార్తమ్మ, మరియమ్మ. అయితే మరియమ్మ దగ్గర మంచి బంగారపు హారం ఉంది. వీళ్ళు చాలా మంచి 2 ఫ్రెండ్సే. మరియమ్మ దగ్గర హారం ఉంది. మళ్ళీ హారం అంటే ఏం హారం అంటారు? పచ్చ కెంపుల హారం ఉంది మరియమ్మ దగ్గర. ఈ హారము మార్తమ్మ ఫంక్షన్కి పోతుంటే మరియమ్మ దగ్గరికి వచ్చి, చాలా దగ్గర ఫ్రెండ్స్ కదా, నాకు హారం ఇవ్వు, ఫంక్షన్కి వెళ్ళొచ్చిన తర్వాత నీ హారం నీకు ఇస్తాను అని చెప్పి, చాలా ఖరీదైన హారం అది. సరే అని చెప్పి మరియమ్మ మార్తమ్మకి ఆ హారాన్ని ఇచ్చింది. ఆమె ఫంక్షన్కి వెళ్ళింది, ఇంటికి వచ్చింది, ఇద్దామని మెడలో చూసుకునేపటికల్లా హారం లేదు. హారము లేదు, ఎక్కడో పోయింది. దొంగలు కొట్టారా, దారిలో పడిపోయిందా, లేకపోతే ఏమైందో తెలియలేదు. ఇక చాలా బాధపడిపోయింది మార్తమ్మ. సరే అని చెప్పేసేసి మరియమ్మ దగ్గరికి వచ్చి, ఏం చేద్దాం మరి, నా దగ్గర కూడా ఏమి లేదు కదా, నేను ఒక రోళ్ళు గోళ్ళు పచ్చకెంపుల హారాన్ని నీకు ఇస్తా. రోళ్ళు గోళ్ళు పచ్చకెంపుల హారాన్ని నీకు ఇస్తానంది. ఒప్పుకుంటుందా మరియమ్మ? ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదా. ఎందుకు? బంగారం వేరు, రోళ్ళు గోళ్ళు వేరు. మరి ఎంత బంగారం పోయింది అంత బంగారం ఇవ్వాల్సిందేగా, అవునా కదా? అట్లానే మనం చేసినటువంటి పాపం, ఆ పాపం దేని వల్ల మాత్రం పోతుంది అని అంటే, ఒక దైవ కుమారుని బలి ద్వారానే పోతుంది. అది మామూలు వాళ్ళ వల్ల పోతుంది, ఒక దైవ కుమారుని బలి ద్వారానే పోతుంది. మనం చేసినటువంటి పాపాలు దేవునికి గాయాలయ్యాయి. ఆ గాయాలు మానాలంటే ఎవరు గాయపడాలి అంటే, యేసు ప్రభు తన ఏకైక కుమారుడు పొందిన గాయాల ద్వారా మన గాయాలు కూడా స్వస్థత పొందాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మన కోసము ఆయన అటువంటి మరణానికి గురి కావలసి వచ్చింది. అందుకోసము యేసు ప్రభు మరణించాల్సి వచ్చింది. చాలా మంది అనుకుంటారు, ఏముంది దేవుడే కదా, ఒక్కసారి అబ్రకా దబ్రా అంటే అయిపోయింది కదా అనేటువంటి. ఎందుకంటే పిల్లలు
స్కూళ్ళలో పోతే కనుక మ్యాజిక్ చేసేవాడు, అబ్రకాదబ్ర అనగానే అక్కడ ఒక పావురం వచ్చేసింది కదా, మాయ చేయటం. అలా మాయ చేయొచ్చు కదా దేవుడు కూడా అంటే, దేవుడు ఎప్పుడూ మాయ చేసేవాడు కాదు. ఉన్నది ఉన్నట్లుగానే జరగాలి, చెప్పినది చెప్పినట్లుగానే జరగాలి. అందుకని అబ్రహాం విషయంలో ఎప్పుడూ నీకు చెప్పాము, 2 కొడుకులు కాదు, 3 కాదు, ఎంతమంది వచ్చారు ఇప్పుడు? 8 మంది వచ్చారు. కత్తూరా ఒక్కదానికి 6 పుట్టారు. వాస్తవానికి ఈ 6 కూడా వీళ్ళతో సంబంధం ఉంది. నిజానికి చెప్పాలంటే మనకి సొలొమోను దగ్గరికి ఎవరు వచ్చారు? షీబా నుంచి రాణి వచ్చింది, విన్నారు కదా, గిఫ్ట్స్తో, ఏంటి, బంగారము, వీటన్నిటితో వచ్చింది. ఎవరంటే ఇదిగో కతూరా సంతతికి చెందిన ఆమె కూడా. అట్లా రకరకాలుగా మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఎప్పుడు, అందుకని యేసు ప్రభు ఏమన్నారు, ఒక్క పొల్లు కూడా మార్చబడదు, ఒక్క అక్షరం కూడా మార్చబడదు. దేవుని వాక్యం ఎప్పుడు ఉన్నది ఉన్నట్లుగానే నెరవేరుతుంది. అందుకని ఈ రోజున యేసు ప్రభు యొక్క మరణము ద్వారా మనందరికీ కూడా పాప విమోచనను కలిగించారు. అందుకని ఒక వ్యక్తి మరణించినప్పుడు అది మంచి రోజు అవుతుందా అంటే మంచి రోజు కాదు. కానీ ఇక్కడ యేసు ప్రభు మరణించిన రోజును మనం మంచి రోజుగా, పవిత్ర రోజుగా, ఒక పెద్ద రోజుగా, ఒక మహోత్సవంగా మనం కొనియాడుతున్నామంటే, ఎందుకంటే ఆ రోజు మనందరికీ మంచిది, మనందరికీ మంచిది. ఎందుకంటే మనలో ఉన్నటువంటి పాపాన్ని ఆయన మరణం ద్వారా దేవుడు మనల్ని క్షమిస్తూ ఉన్నారు. అందుకే గుడ్ ఫ్రైడే. గుడ్ అంటే మంచి కదా, అంతే కదా, మంచి ఫ్రైడే. ఎందుకు మంచి ఫ్రైడే అంటే యేసు ప్రభువు మరణం మంచిది అని కాదు, ఆ మరణ ఫలితము ఎంతో మంచిది. ఆ మరణ ఫలితమే మనందరి పాప క్షమాపణ. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క పాప క్షమాపణ పొందేటువంటి ఒక గొప్ప మహత్తరమైనటువంటి రోజు ఈ పవిత్ర శుక్రవారం. కాబట్టి ఈ పవిత్ర శుక్రవారంలో పాల్గొన్నటువంటి మనం అందరం కూడా మరొకసారి ప్రభు యొక్క మరణము మన యొక్క పాపములన్నింటినీ కడిగి వేయాలి అని మనం ప్రార్థించుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున. ఇంతటితో ఈ 3వ భాగం సమాప్తం. తిరిగి అతి త్వరలో 4వ భాగంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి Solomon Journey.